నీట్ పై దాఖలైన 3 పిటిషన్లను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే విద్యార్థులు కోరినట్టు కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. గ్రేస్ మార్కులు పొందిన 1563 అభ్యర్థుల ఫలితాలను సమీక్షించడానికి కమిటీ ఏర్పాటు చేసినట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థుల స్కోర్ కార్డులు రద్దు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. జూన్ 23న పరీక్షలు కండక్ట్ చేసి జూన్ 30 లోపు ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. రైట్, మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, నీట్ పై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తం 3 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటు కౌన్సిలింగ్ పైన స్టే విధించాలి, అలాగే రీ ఎగ్జామిన్ చేయాలి, రీ ఎగ్జామ్ పెట్టాలి అనేటువంటి డిమాండ్స్ తోటి 3 పిటిషన్లు దాఖలయ్యాయి. 3 పిటిషన్లను ఈరోజు విచారించిన ధర్మాసనం విద్యార్థులు కోరుతున్నట్లుగా కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్ పైన స్టే అనేది ఇచ్చేందుకు నిరాకరించింది. ఇటు ఎన్టీఏ అలాగే కేంద్రానికి రెండింటికి కూడా నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా సమాధానం తెలపాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొంది. కీలకంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలైతే ఈరోజు ఎన్టీఏ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ సుప్రీంకోర్టు ముందు ఉంచాయి. దాంట్లో ఒకటి, ఎవరికైతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారో 1563 మంది విద్యార్థులకు వారికి ఇచ్చినటువంటి గ్రేస్ మార్క్స్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. దాంతోపాటు మళ్ళీ ఈ 1563 మందికి రీ ఎగ్జామిన్ మరోసారి పరీక్ష అనేది కూడా పెట్టేందుకు అవకాశం, వారు కావాలనుకుంటే మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు, వారు ఆ అవకాశాన్ని తీసుకునేందుకు వారికి తిరిగి రీటెస్ట్ పెట్టేందుకు జూన్ 23వ తారీఖున రీటెస్ట్ పెట్టనున్నట్లుగా ప్రకటించారు. ఎవరైతే రీటెస్ట్ కావాలనుకుంటున్నారో వారు ఈ 1563 మంది విద్యార్థులు మళ్ళీ వారు ఎగ్జామ్ రాయొచ్చు. లేదనుకుంటే వారికి ఒరిజినల్గా ఈ గ్రేస్ మార్క్స్ తీసేగా మిగిలిన మార్క్స్ తోటి కూడా వారు కౌన్సిలింగ్కు అటెండ్ అయ్యేటువంటి అవకాశాన్ని అయితే కల్పించారు. ఇది ఒక అందుకే ఈ ఎగ్జామ్ ఎట్లాగూ మళ్ళీ వాళ్ళకి తిరిగి ఎగ్జామ్ పెట్టేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలోనే కౌన్సిలింగ్ సంబంధించి స్టే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఎగ్జామ్ మళ్ళీ రాయాలనుకుంటే అప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉండవు అనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చెప్పింది. దానిలో భాగంగానే స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వీరికి సంబంధించి ఇప్పటికే ఒక కమిటీని కూడా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక కమిటీని ఫామ్ చేసింది. కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ముఖ్యంగా ఈ 1563 మందికి సంబంధించి స్కోర్ కార్డ్స్, అలాగే కొంత ఎవరెవరికైతే మార్క్స్ ఎక్కువ వచ్చాయో 67 మందికి టాప్ ర్యాంక్ వచ్చింది. అది ఎలా సాధ్యమైంది ఏంటి అనే దానిపైన కూడా ఈ కమిటీ వారికి సంబంధించి ఈ అంశాలపైన వారు విచారణ చేశారు. దానికి సంబంధించి ఆ కమిటీ రిపోర్ట్స్ను కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచారు. దాంట్లో ఈ రీటెస్ట్కు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒకవేళ రీటెస్ట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు గ్రేస్ మార్క్స్ తీసేసి మిగతా మార్క్స్ తోటి వారికి వచ్చినటువంటి ఒరిజినల్ మార్క్స్ తోటి గ్రేస్ మార్క్స్ కలపకుండా ఉన్నటువంటి మార్క్స్ తోటి వాళ్ళు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటువంటి వెసులుబాటు కల్పించారు. దానికి జూన్ 23వ తారీఖున పరీక్ష నిర్వహించి జూన్ 30వ తారీఖున దానికి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేస్తారు. జూలై 6 నుంచి కౌన్సిలింగ్ అనేది కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఎన్టీఏ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే విచారణకు సంబంధించి 2 వారాల పాటు జూలై 8వ తారీఖు అయితే దీన్ని పోస్ట్ పోన్ చేసింది. ఆ లోపు ఈ ఎగ్జామ్స్కు కావచ్చు లేకపోతే ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నా దాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈ నిర్ణయంతో విద్యార్థులు ఏ మేరకు సాటిస్ఫై ఉంటారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది దీనికి సంబంధించి, ఎందుకంటే 67 మందికి ఒకే సెంటర్కి సంబంధించి 6గురికి టాప్ ర్యాంక్ వచ్చింది. చాలా అనుమానాలు అనేది కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకే సెంటర్లో ఇంతమందికి ఎలా టాప్ ర్యాంక్ వస్తుంది, అలాగే వరుసగా 1-2 ర్యాంకులు కూడా ఆ సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులకే రావడం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి. గ్రేస్ మార్క్స్ తీసేసి మిగతా అంశాలకు సంబంధించి క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అవుతున్నాయి. కాబట్టి పేపర్ లీకేజ్ అంశాన్ని కూడా మీరు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఒకే సెంటర్కు అన్ని ర్యాంక్స్ ఎలా వస్తాయి, లేకపోతే గతంలో ఎప్పుడు రానట్టుగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది అనేది చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి వాటిపైన సమీక్ష చేయాలనేది ప్రధానంగా
విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్. దాన్ని ఏ విధంగా చూస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే యూజీసీ కావచ్చు, నీట్ కావచ్చు, లేకపోతే ఎన్టీఏ కావచ్చు, ఒకటే అంశాన్ని చెప్తూ ఉన్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదు, కేవలం గ్రేస్ మార్క్స్ ఇష్యూస్, అలాగే బుక్స్ మార్పుకు సంబంధించి ఈ తప్పిదాలు అనేది ఈ స్థాయిలో మార్క్స్ అనేది వచ్చాయి అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. ఎన్సీఆర్టీ బుక్స్ని అప్గ్రేడ్ చేశాము, వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల ఇలాంటి జరిగాయి అనేది ఇటు నీట్ కావచ్చు, ఇటు ఎన్టీఏ కావచ్చు చెప్తా ఉంది. దీనిపైనే ఎక్స్పర్ట్స్ కావచ్చు, విద్యావేత్తల అనుమానాలు అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. % మార్క్స్ అనేది ఎలా సాధ్యమవుతుంది, నెగిటివ్ మార్కింగ్ ఉన్నటువంటి ఈ ఎగ్జామ్లో % మార్క్స్ అనేది హైలీ ఇంపాసిబుల్ అనేది వారు చెప్తా ఉన్నటువంటి అంశము. అన్ని మార్కులకు ఒకే విద్యార్థి అన్ని ప్రశ్నలకు కూడా సరైనటువంటి సమాధానాలు రాసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్క క్వశ్చన్కు తప్పు ఆన్సర్ రాసినా మైనస్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి గరిష్టంగా 715 మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప % మార్కులు అనేది హైలీ ఇంపాసిబుల్ అనేది ప్రధానంగా చెప్తా ఉన్నారు. సో వాటిపైన విచారణ చేస్తారా, లేకపోతే కౌన్సిలింగ్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యథావిధిగా కౌన్సిలింగ్ జరుగుతుంది, ఎంటైర్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టేటువంటి అవకాశం లేదని సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ క్వశ్చన్స్కు ఎన్టీఏ ఎలాంటి సమాధానం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం ఆన్సర్ చెప్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. అది జూలై 8వ తారీఖు వాయిదా వేశారు కాబట్టి ఆ లోపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా చర్యలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదార్.